कैमरामैन सर रेडी बाबू रेडी स्टार्ट करना एक्शन హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వాచింగ్ హేమ బ్లాగ్స్ అండ్ అన్బాక్సింగ్. సో చాలా రోజులతో ఇంకో బ్లాగ్తో మేము ముందుకు వచ్చాను అనమాట. ఈ బ్లాగ్ ఎక్కడికో కాదు, చెన్నైకి అయితే వెళ్తున్నాను. హలో మేడం, నేను నీకులా కాన్వెంట్ బ్యాచ్ కాదు, చెన్నై సేవల బ్యాచ్. కొంచెం స్మెల్ వస్తుంటది కానీ పులుసు బాగుంటుంది. సో ఒక చిన్న పని మీద అయితే వెళ్తున్నాను అనమాట. మరి ఆల్మోస్ట్ చాలా రోజుల తర్వాత ఒక బ్లాగ్ అయితే తీస్తున్నాను అనమాట. మరి బ్లాగ్ ఎలా ఉండబోతుందో నాకైతే ఐడియా లేదు. మరి ఆల్మోస్ట్ టైం వచ్చేసి 5:30. ఒక నిమిషం, బాగానే ఎక్స్ట్రా తింటున్నా. టైం వచ్చేసి మనకి 6:26 అయితే అవుతుంది అనమాట. సో నా ట్రైన్ వచ్చేసి 7:40 అట్లా ఉందన్నమాట. తమిళనాడు ఎక్స్ప్రెస్ ఫ్రమ్ ఢిల్లీ టు తమిళనాడు. సో ఇప్పుడు ట్రైన్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 1 hour టైం ఉందన్నమాట. సో తొందరగా మనం అయితే రెడీ అయిపోయి స్టేషన్కి వెళ్ళిపోదాం. సో ఆల్మోస్ట్ కుంభమేళ టైం కాబట్టి మనకైతే ఎలా ఉండబోతుందో జర్నీ అనేది. ఎందుకంటే అటు నుంచి వచ్చే ప్రయాణికులు మరి ఇటు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు రిటర్న్ తిరుగు ప్రయాణంలో మరి మనకైతే సీట్లు ఉంటాయా లేవా అసలుకి మనమైతే తాత్కాలికైతే బుక్ చేసుకున్నాం అనమాట. మరి చూద్దాం ఏమైతే జర్నీ అయితే ఎలా ఉండబోతుందో. సో మొత్తానికి అయితే మన వరంగల్ స్టేషన్కి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. ఈ వరంగల్ స్టేషన్ అయితే మాత్రం మామూలుగా లేదు, చాలా అంటే చాలా డెవలప్ చేశారనమాట. సో నేనైతే అసలు గుర్తుపట్టలేదు వరంగల్ రైల్వే స్టేషన్ అంటే. ఎందుకంటే లాస్ట్ టైం వచ్చినప్పుడైతే కన్స్ట్రక్షన్ ఉన్నది, కానీ ఇప్పుడు మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నదన్నమాట. ఎందుకంటే రాత్రిపూట లైట్స్ ఆ డెకరేషన్ చాలా అంటే చాలా బాగుంది. సో ఇంకా నాకు తెలిసి వర్క్ అవుతుంది అనుకుంటా వరంగల్ రైల్వే స్టేషన్లో. లోపల ఇంకా వర్క్ అనేది ప్రోగ్రెస్లో ఉన్నది. సో ఇది ఒక మనకి అమృత్ భారత్ అనే ఒక పథకం కింద మన పిఎం మోడీ గారు అయితే ఇలా చేస్తున్నారు అన్నమాట. సో ఇది మంచి ఇనిషియేటివ్. మన ఇండియాలో అన్ని రైల్వే స్టేషన్స్ నీట్గా ఉంటే మనకే మంచి పేరు కాబట్టి సో బాగుంది. ఇది ఇంకా బాగుండాలి. సో అలా మొదట తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ట్రైన్ వచ్చేసింది, ట్రైన్ ఎక్కేసాను అనమాట. ట్రైన్ ఎక్కేసి లోపల కూర్చున్నాను. ఇది వచ్చేసి మనకి చెన్నై ఎక్స్ప్రెస్ అనమాట. ఒకేసారికి తెల్లారైపోయింది. డైరెక్ట్ పడుకొని ఇంకా డైరెక్ట్ చెన్నై రైల్వే స్టేషన్లో అయితే దిగేసాను అనమాట. ఈ రైల్వే స్టేషన్లో మనకి ఏదైతే ఫస్ట్ టైం అన్నమాట ఈ రైల్వే స్టేషన్ ఇట్లా ఉంటుందా అని. ఎందుకంటే ట్రైన్ ఆల్మోస్ట్ లోపలి దాకా వచ్చింది ఫ్రెండ్స్. నేనైతే నమ్మలేదు. ట్రైన్ ఆల్మోస్ట్ ఇది ఎట్లా అంటే బయట లోపలి దాకా ప్లాట్ఫామ్ అక్కడనే అయిపోయిన తర్వాత కూడా లోపలి దాకా మనకి ఉందన్నమాట. సో ఒక సినిమాలో చూసినట్టు ముంబై పెద్ద పెద్ద మెట్రో సిటీస్లో చూసినట్టయితే ట్రైన్ లోపలి దాకా వెళ్ళిపోయింది. నాకు చాలా బాగా నచ్చింది రైల్వే స్టేషన్. సో అట్లా స్టేషన్ బయటకు వచ్చేసి ఇక బయట కూర్చున్నాను ఫ్రెండ్స్. బయటకు వచ్చేసి ఇక డైరెక్ట్ బస్ ఎక్కేసాను. ఇక్కడ తమిళ భాష కాబట్టి మనకైతే చాలా ఇంకా బాగా తెలియదమ్మా. నేను అక్కడ వాళ్ళకి ఇంగ్లీష్లో మాట్లాడినా హిందీలో మాట్లాడితే వాళ్ళకైతే ఏం అర్థం కావట్లేదు. సో నేను అయితే చాలా కమ్యూనికేట్ చేశాను, కానీ వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. సో అది వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళకి ఇచ్చే విలువ అలాంటిది. సో బయట ఎంత ఇంగ్లీష్ అయినా హిందీ అయినా వాళ్ళు కేవలం వాళ్ళ నేటివ్ లాంగ్వేజే మాట్లాడతారు. అది మంచి విషయం. ఎందుకంటే మనం కూడా మన లాంగ్వేజ్ని పక్కన పెట్టి మనం ఎంతసేపు ఇంగ్లీష్ హిందీ మాట్లాడతాం తప్ప మన తెలుగు మాట్లాడడం. సో అక్కడ తమిళ్ అట్లా కాదు, ఖచ్చితంగా వాళ్ళ తమిళ భాషనే ఫస్ట్ మాట్లాడతారు, ఆ తర్వాతనే వేరే భాష. సో అట్లా నేను ఎందుకు చెన్నైకి వచ్చానంటే మీరు చూస్తున్నారు కదా, ఇదే అనమాట. నేను ఒక ఎగ్జామ్ రాయడానికి వచ్చానమాట ఫ్రెండ్స్. ఎగ్జామ్ వచ్చేసి మాకు సంబంధించిన కాంపిటేటివ్ ఎగ్జామ్ అనమాట. ఇది ఒక సెయింట్ మేరీస్ కాలేజ్ అని ఒక ఇక్కడ ఉంటుంది అనమాట చెన్నై దగ్గర. సో ఎగ్జామ్ రాసే ముందు చిన్నగా బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఒక చిన్న బోండా అయితే తీసుకున్నాను. ఈ బోండా మాత్రం వేరే లెవెల్ ఉన్నది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది. సో అట్లా బోండా తినేసి వీళ్ళు దుబాయ్ వచ్చారా, తింటానికి వచ్చారా? టైం ఏందని ఎగ్జామ్ లోపలికి వచ్చేసాను ఫ్రెండ్స్. ఈ ఎగ్జామ్ లోపల కోసం ఎగ్జామ్ రాసేసి మళ్ళీ ఇట్లా బయటకు వచ్చేసాను. అంటే పేపర్ 1 అయిపోయింది. పేపర్ 1 అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూలో మళ్ళీ బయటకు వచ్చేసాను. చిన్నగా అట్లా రికార్డ్ చేస్తున్నాను. అంటే కొంచెం ప్రిపేర్ కూడా అయ్యానండి. ప్రిపేర్ చేసుకొని తర్వాత మళ్ళీ బయటకు వచ్చి అట్లా అంతా చూస్తున్నాను. కాలేజ్ చాలా బాగుంది. ఇది కాలేజ్ వచ్చేసి ఓల్డ్ మోడల్ అనుకుంటాను అది తెలిసి. సో నా సెకండ్ పేపర్ కూడా అయిపోయింది. సెకండ్ పేపర్ అయిపోయిన తర్వాత మొత్తానికి అయితే బయటకు వచ్చేసాను. సో చూస్తున్నారు కదా ఎంతమంది తచ్చు. అట్లా బయటకు వచ్చేసరికి చాలా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఎందుకంటే లోపల ఉన్న ఎగ్జామ్ వాళ్ళందరూ ఒకేసారి బయటకు వచ్చేసరికి ట్రాఫిక్ జామ్ అయితే అయిందనమాట.
సో అట్లా డైరెక్ట్ నేను ర్యాపిడ్ అయితే బుక్ చేసుకున్నాను. మళ్ళీ ఎందుకంటే ట్రాఫిక్ జామ్లో మళ్ళీ బస్సు ఎక్కి నాకు అసలు ఇక్కడ తెలియదు ఏ బస్సు ఎక్కాలో కూడా ఎటు పోతాను తిరిగి ర్యాపిడ్ బుక్ చేసుకున్నాను. సో డైరెక్ట్ ఇక తెలిసిందే మన మెరైన్ బీచ్ చెన్నై మెరైన్ బీచ్కి వచ్చేసాను అనమాట. ఎందుకంటే మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఆల్మోస్ట్ 2 hours ట్రైన్ ఉందన్నమాట 5:40కే. సో యాక్చువల్గా అయితే నేను 1 day ఉందాం అనుకున్నాను. కొద్దిగా అనివార్య కారణం వల్ల మళ్ళీ ఇక తిరిగి బయలుదేరాల్సి వస్తుంది. అందుకే ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేకపోయాను. సో అయ్యయ్యో ఈ దొరికిన టైం కాస్త 2 hours అయినా ఇక్కడ స్పెండ్ చేద్దామని మన బీచ్కి అయితే రావడం జరిగింది. బీచ్ అయితే కూడా చాలా బాగుంది. ఎందుకంటే బీచ్ నుంచి మన రోడ్డు నుంచి బీచ్ వరకు దగ్గర మనం ఒక 1/2 kilometer అయితే నడవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ మట్టి దగ్గర మనకి 500 meters దాకా ఉంది. ఎందుకంటే అంత దూరం నడవాలి సముద్రం దాకా. ఇది చాలా దూరం ఉంది. ఎందుకంటే మిట్ట మధ్యాహ్నం ఎండాకాలం. సో అట్లా మెల్లగా ఇక నడుచుకుంటూ చూస్తాను బీచ్ ఎంత దూరం ఉందని. సో ఇది సేమ్ మన బే ఆఫ్ బెంగాల్ అనమాట. అక్కడ నుంచి ఇక్కడ వరకు మన వైజాగ్ కానీ ఈ సైడ్ మన సైడ్ అంతా బే ఆఫ్ బెంగాల్ అనమాట. సో అట్లా కొంచెం ముందుకు వచ్చి ఐస్ క్రీమ్ తింటున్నాను, బాగా దాహం అవుతుందని. సో కొంచెం వాటర్ తాగి అట్లా లైట్గా అట్లా దిగేసి కొంచెం ఫోటోషూట్లు వీడియోస్ అని తీసేసుకొని ఇక డైరెక్ట్ అయితే నేను కొంచెం టైం స్పెండ్ చేశాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే మనమే కాదు, మనకి ఎట్లయితే వైజాగ్ భీమ్లీ బీచ్ అట్లా రాజమండ్రి ఉంటుందో ఇక్కడ చెన్నై వాళ్ళకి ఇట్లా అనమాట. చాలా మంది వచ్చి టైం స్పెండ్ చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే బీచ్ దగ్గర ఉన్నవారు అయితే చాలా అదృష్టవంతులు అనమాట. వాళ్ళకి ఇప్పుడు కొంచెం మనశ్శాంతి కావాలంటే డైరెక్ట్ వచ్చి ఇక్కడ వాళ్ళు కాసేపు సేద తీరినా కొంచెం టైం స్పెండ్ చేసినా కొంచెం ప్రశాంతంగా ఉంటారు అనమాట. ఎందుకంటే ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఇట్లాంటి ఒక సముద్రం దగ్గరకు వచ్చి ప్రశాంతంగా కూర్చుంటే చాలా మన టెన్షన్స్ అన్ని మర్చిపోవచ్చు. ఆ ప్రకృతిలో ఉన్న ఫీలింగ్ అట్లా ఉంటుంది. ఎందుకంటే మీ అందరికి తెలిసిందే. సో అట్లా అనమాట. సో అయినా దీని తగ్గట్టున్న డిసడ్వాంటేజ్ కూడా ఉంటాయి. ఎందుకంటే హ్యూమిడిటీ బాగా ఉక్కపోత టెంపరేచర్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో అలా మొత్తానికి అయితే ఇక్కడ ప్రోగ్రామ్ కూడా అయిపోయింది అనమాట. మరి కొంచెం బీచ్ నుంచి బయలుదేరాల్సిన సమయం వచ్చింది కాబట్టి మెల్లగా మళ్ళీ నడుచుకుంటూ వస్తున్నాను. ఇక్కడ కాసేపు అక్కడ సోడా అయితే బాగుంది, సోడా తాగి అక్కడ వచ్చిన ఒక ఐస్ క్రీమ్ తినేసి కొంచెం బయటకు వచ్చేసి ఇక్కడ కొంచెం ముందు నిలబడ్డా అనమాట రోడ్డు దగ్గర. సో మళ్ళీ యాస్టీస్ మళ్ళీ ర్యాపిడో బండి ఎక్కేసి మళ్ళీ యాస్టీస్ స్టేషన్కి అయితే వెళ్తున్నాను అనమాట. సో ఈ ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక రోజే సరిపోదు. ఎందుకంటే టైం లేదు కాబట్టి మనకి 5:40కి ట్రైన్ ఉంది కాబట్టి జైపూర్ ఎక్స్ప్రెస్గా మనం వెళ్ళిపోవాలి. అందుకే ఇక తొందరగా అయితే బయలుదేరనమాట. మళ్ళీ డైరెక్ట్ యాస్టీ స్టేషన్కి వచ్చేసాను. ఈ ఒక్క రోజులో అయితే నాకు చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ అయింది మంచిగా. ఎందుకంటే తమిళ్ లాంగ్వేజ్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. తమిళ ఏంటి తెలుగు ఏంటి డార్లింగ్, గొడవైంది కూడేసుకుందాం. ఎందుకంటే సౌత్ స్టేట్స్ లో ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన లాంగ్వేజ్ అయితే నేర్చుకోవాలి. ఎందుకంటే నార్త్ పోతే హిందీతో నడిపించచ్చు, కానీ ఇక్కడ సౌత్ మాత్రం ఖచ్చితంగా లాంగ్వేజ్ అయితే నేర్చుకోవాలని అర్థమైంది. సో అట్లాగైతే చెన్నై స్టేషన్ అయితే నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్. అలాగే ట్రైన్ ఎక్కేసాను. మళ్ళీ ఇంకో బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కీప్ స్మైలింగ్, బై బాయ్.